మన ట్రాఫిక్ సిగ్నల్స్ చూస్తే ఎన్ని రోడ్స్ ఉన్నా సరే గ్రీన్ లైట్ అనేది ఒక రోడ్డుకి వెళ్తుంది. అంటే మల్టిపుల్ ఇన్పుట్స్ ఉన్నా సరే అవుట్పుట్ అనేది ఒకటే వస్తుంది. దీన్నే మల్టీప్లెక్సర్ అంటాం. హలో ఎవరీవన్, దిస్ ఈస్ డే 23 ఆఫ్ లెర్నింగ్ డిజిటల్ లాజిక్ డిజైన్. మల్టీప్లెక్సర్ అంటే బేస్డ్ ఆన్ సెలక్షన్ లైన్ విచ్ ఇన్పుట్ గోస్ టు ద అవుట్పుట్. అంటే ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ సెలక్షన్ లైన్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ 2 పవర్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ సెలక్షన్ లైన్స్ ఉంటాయి. సెలక్షన్ లైన్ బేస్ చేసుకొని ఏ ఇన్పుట్ అనేది అవుట్పుట్ వెళ్తుందో చెప్పేదే మక్స్ అనమాట. సో మక్స్ ని మనం డేటా సెలెక్టర్ అంటాం. ఎందుకంటే డిఫరెంట్ ఇన్పుట్స్ లో ఏ ఇన్పుట్ అనేది అవుట్పుట్ కి వెళ్ళాలో చెప్పేదే మక్స్. దీని యొక్క ట్రూత్ టేబుల్ చూస్తే మక్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 2x1, 4x1, 8x1, 16x1. సో 2x1 మక్స్ కి 1 సెలక్షన్ లైన్ ఉంటుంది. 4x1 మక్స్ కి 2 సెలక్షన్ లైన్స్, 8x1 మక్స్ కి 3 సెలక్షన్ లైన్స్, 16x1 మక్స్ కి 4 సెలక్షన్ లైన్స్. అంటే ఇవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే ఇన్పుట్స్ మీద. 2 పవర్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ సెలక్షన్ లైన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 4x1 మక్స్ తీసుకుంటే ఒక 2 సెలక్షన్ లైన్స్ ఉంటాయి అండ్ 4 ఇన్పుట్స్ ఉంటాయి. 2 సెలక్షన్ లైన్స్ కంపేర్. సో 2 సెలక్షన్ లైన్స్ కనుక 00, 01, 10, 11. సో 00 వాల్యూ ఇచ్చేటప్పుడు i0 అనేది ఇన్పుట్ అవుట్పుట్ వెళ్తుంది. 01 తీసుకుంటే i1 అనేది అవుట్పుట్ వెళ్తుంది. 10 తీసుకుంటే i2 అనేది అవుట్పుట్ వెళ్తుంది. 11 తీసుకుంటే i3 అనేది అవుట్పుట్ వెళ్తుంది. బేస్డ్ ఆన్ సెలక్షన్ లైన్ ఇన్పుట్స్ అనేవి అవుట్పుట్స్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో దాని ట్రూత్ టేబుల్ చూస్తే 00 కి i0, 01 కి i1, 10 కి i2, 11 కి i3. y అనేది ఫైనల్ అవుట్పుట్. సో y ఈక్వల్ టు s1 బార్ s0 బార్ i0, s1 బార్ s0 i1, s1 s0 బార్ i2, s1 s0 i3. దిస్ ఇస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్. దీని యొక్క హార్డ్వేర్ ఇంప్లిమెంటేషన్ చూస్తే మెయిన్లీ ఇక్కడ 3 గేట్స్ యూస్ చేస్తాం. ఎండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్. ఎండ్ గేట్ అనేది ఇన్పుట్ ని సెలెక్ట్ చేయడానికి యూస్ చేస్తాం. ఆర్ గేట్ అనేది కంబైన్ చేయడానికి యూస్ చేస్తాం. నాట్ గేట్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ సెలక్షన్ లైన్స్. అంటే సెలక్షన్ లైన్ ని కాంప్లిమెంట్ చేయడానికి నాట్ గేట్ అనేది యూస్ చేస్తాం. దీని యొక్క అప్లికేషన్ చూస్తే డేటా రౌటింగ్ ఇన్ ప్రాసెసర్స్. అంటే ప్రాసెసర్స్ లో మనం డేటాని ఎటు నుంచి ఎటు పంపించాలనేది చెప్తుంది. కమ్యూనికేషన్ సిస్టమ్స్ లో యూస్ చేస్తాం. ఏ సర్క్యూట్స్ లో అయితే మనం ఫంక్షన్ జనరేషన్ అండ్ కాంప్లెక్స్ లాజిక్ సర్క్యూట్స్, అంటే కాంప్లెక్స్ సర్క్యూట్స్ లో మనం మల్టీప్లెక్స్ యూజ్ చేసి వాటిని సింప్లిఫై చేస్తాం. సో సింపుల్ గా చెప్పాలంటే మక్స్ అనేది మల్టిపుల్ ఇన్పుట్స్ ఉన్నా సరే సెలక్షన్ బేస్ చేసుకొని ఓన్లీ వన్ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. మల్టీప్లెక్సర్ అనేది అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం డీమల్టీప్లెక్సర్ గురించి తెలుసుకుందాం. సో ఇలాంటి డిజిటల్ లాజిక్ డిజైన్ కాన్సెప్ట్ ని ఇన్ డెప్త్ గా తెలుసుకోవడం కోసం ప్రోవి లాజిక్ ని ఫాలో చేసుకోండి.